హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా. సో ఈరోజు నేను మా తమ్ముడు అండ్ అన్నయ్య మేమందరం కలిసి అల్బేనియా వెళ్తున్నాం. సో ఇది మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. లండన్ అనుకోకండి, యూకే కూడా, బట్ యూకే చదువుకోవడానికి వచ్చాము కదా. ఇది అఫీషియల్గా మేము హాలిడే కోసం వెళ్తున్న ట్రిప్. సో స్టే ట్యూన్ ఏం చేస్తాము అని చెప్పేసి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను. మా తమ్ముడు కూడా వచ్చాడు. హాయ్ చెప్పండి. ఇది నేను మా తమ్ముడు. దేవుడు దండం పెట్టుకో. షై గై షై సిగ్గు. ఇది మా అవుట్ఫిట్స్. సో ఫైనల్లీ మేము ఇంకా ఇప్పుడు ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. లోపలికి వెళ్తున్నాం, అనే వాళ్ళ కోసం వెయిటింగ్. ఈరోజు నేను మా తమ్ముడికి మా స్టోర్ చూపిస్తాను, ఎయిర్పోర్ట్ చూపిస్తాను, లూటన్ ఎయిర్పోర్ట్. వీడిది ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ నాతోనే, ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా నాతోనే. లైఫ్ లాంగ్ అప్పుడు ఉన్నప్పుడు ఉండు తమ్ముడు, ఉండు ఇది ఎయిర్పోర్ట్. సో నేను పడుకోలేదు, ప్లీజ్ నా కళ్ళని ఇగ్నోర్ చేయండి. సో మా అదృష్టం ఎంత బాగుందంటే, వెబ్ చెక్ ఇన్ చేయాలి కదా. నార్మల్గా నేను ఎప్పుడైనా చేస్తాను. నేనేం చేశానంటే, వెబ్ చెక్ ఇన్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా 15 pounds పడుతుంది సీట్ కోసం. ఫ్రీ సీట్ ఇస్తారు కదా ఎవడైనా, ఎందుకులే వీటికి 15 pounds కట్టడం అంటే పర్ పర్సన్కి, ఎందుకులే బొక్క అని చెప్పేసి వదిలేశాను. సో ఇప్పుడు వచ్చినప్పటికి ఏమైందంటే, మేము మా ఫ్లైట్ 5 o'clockకి, మేము 4 o'clockకి వెళ్ళాము. అది తిడుతుంది అప్పటికే, అసలు మీరు ఎట్లా వస్తారు, 3 hours ముందు రావాలి అది అని చెప్పేసి అని తిట్టడం అయిపోయాక ఏం చేసిందంటే, సరే రండి అని చెప్పేసి అని పిలిచింది. ఇంకా మేము మొత్తం 7 members ఉన్నాం. వెళ్ళాక పాస్పోర్ట్ తీసుకొని పిఎన్ఆర్ చూసినప్పటికీ మేము వెబ్ చెక్ ఇన్ చేయలేదు. మీరు వెబ్ చెక్ ఇన్ చేయలేదు, మీకు టైము లేదు, వెళ్ళిపోండి, మీకు వెళ్ళి కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడుకోకపోండి అని చెప్పేసి పంపించేసి, ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ డిస్కషన్ అన్ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు లండన్ హీత్రో నుంచి చేసుకున్నాం, బ్రిటిష్ ఎయిర్వేస్ చేసుకున్నాం. అది కూడా చాలా డిఫరెంట్ జరిగిపోయింది. ఏమో వేసి మా పరిస్థితి మొత్తం వింతగా అయిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీ టెంపుల్కి వచ్చాము, దర్శనం అయిపోయింది, దర్శనం బాగా జరిగింది, ప్రసాదం కూడా మంచిగా తినేసి ఇప్పుడు బయటకు వచ్చి ఫొటోస్ దిగుతున్నాము అన్నమాట. సో మా తమ్ముడు కంటిన్యూలీ ఫొటోస్. డైరెక్ట్గా ఎండ వచ్చి కళ్ళలో పడుతుంది, సో కళ్ళు మంటలు వస్తున్నాయి అండ్ నిద్ర లేదు చాలా వరకు. సర్వైవింగ్ అంతే. ఇంకా వెళ్ళి టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోతాం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట గేట్ దగ్గరికి. సో మా ఫ్లైట్ వచ్చేసి 1:50కి. అండ్ దీంట్లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, మేము మొత్తం 7 members ట్రావెల్ చేస్తున్నాం. ఆ 7 membersలో కూడా ఓన్లీ అంటే మా 4 membersకి మాత్రమే టికెట్ వచ్చింది. మిగతా ముగ్గురికి మళ్ళీ నైట్ ఫ్లైట్ ఉంది వాళ్ళకి 7 o'clockకి. సో నాకు మా తమ్ముడికి ఇద్దరికి 1:50 ఫ్లైట్కి దొరికింది టికెట్స్. నెక్స్ట్ వాళ్ళకి చూస్తుంటే వాళ్ళకి ప్రైస్ ఇంటూ 3 times అయిపోయింది. సో మళ్ళీ ఇంటూ 3 times ప్రైస్ అంటే చాలా ఎక్కువ అని చెప్పేసి అని అక్కడ వదిలేసేసి మళ్ళీ ఇంక వాళ్ళు 7:50 ఫ్లైట్ చేసుకున్నారు, 7 o'clock ఫ్లైట్ చేసుకున్నారు, కొంచెం చీప్ అవుతుంది అని. బట్ ఎలా అయినా బొక్క అయితే పడింది, మాకు చాలా గట్టిగా బొక్క పడింది. సో దానివల్ల అయింది. సో చంటనే వాళ్ళకి కూడా ఫ్లైట్ 7కే బుక్ చేసుకున్నాను. నేను మా తమ్ముడు మాత్రమే 1:50 బుక్ చేసుకున్నాము. బట్ వాళ్ళ అదృష్టం ఏంటంటే, వాళ్ళకి ఫ్రీగా చేంజ్ టైం వచ్చేసింది. సో వాళ్ళు చేంజ్ చేసేసుకొని మాతో పాటు వస్తున్నారు. ఇప్పుడు మేము 4 వెళ్తున్నాం అనమాట. బిగ్ స్టోరీ గైస్. ఫైనల్లీ ఇట్స్ టైమ్ ఫర్ బోర్డింగ్. సో నాది వచ్చేసి Group 5, మా తమ్ముడు అండ్ అన్నయ్య వాళ్ళది Group 4. సో వాళ్ళు బోర్డింగ్ స్టార్ట్ అయింది, వాళ్ళు వెళ్తున్నారు. నేను వెయిట్ చేస్తున్నాను, నాకు పిలిస్తే వెళ్దాం అన్నట్టు. బోర్డింగ్ పాస్ స్కాన్ చేయాలి అంతే. పాపం వీళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. వీడియో షేక్ అవుతుంది. లెట్స్ గో హబీబీ. బ్రిటిష్ ఎయిర్వేస్, నాకు ఇష్టమైన బ్రిటిష్ ఎయిర్వేస్. సో ఈ టర్మినల్ 5 కంప్లీట్ బ్రిటిష్ ఎయిర్వేస్. చాలా టైం వచ్చా ఇప్పుడు వెళ్తున్నాం. వెళ్ళి ఫ్రెండ్లో పడుకుంటాం. రైస్ ఫస్ట్ మేము చేసే పని ఏమంటే స్లీప్. అది వచ్చేసి 11. సో ఇది ఎమర్జెన్సీ, లెగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, నాది అక్కడ వచ్చింది. అండ్ మా తమ్ముడిది అండ్ వీళ్ళందరిది లాస్ట్లో వచ్చాయి. సో వీళ్ళకి విండో సీట్ వచ్చింది రైట్. నాకు విండో సీట్ రాలేదు, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ట్రావెల్ పిల్లో మర్చిపోయి వచ్చాను. నాకు చాలా నెక్ పెయిన్ వస్తుంది, బట్ అన్ఫార్చునేట్లీ అది మర్చిపోయి వచ్చేసాను ఆగమగమను. ఆగమంటే మన ఫ్రెండ్ గైస్ అది. Let's go to Tirana. Jai Shri Ram. ఫ్లైట్ ఎక్కేసాక ఒక మంచి న్యాప్ వేసాను. మధ్యలో వాళ్ళు వచ్చి స్నాక్స్ ఇచ్చారు, అది తినే లోపటికి ఇంకా మనం ల్యాండ్ అయిపోయాము. సో దిస్ ఇస్ తిరానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ ఇది అల్బేనియా క్యాపిటల్ సిటీ తిరానా.
ఇక్కడ చూపిస్తుంది విజ్ ఎయిర్లైన్స్. సో మేము రావాల్సింది ఆ ఫ్లైట్కి, బట్ మేము చేసిన మిస్టేక్ వల్ల మేము ఫ్లైట్ మిస్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఇలా వచ్చాము. ఏం చేస్తాం, కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయాలి. మనం ఎలా వచ్చాము, ఎప్పుడు వచ్చాము అనేది కాదు, వచ్చామా లేదా. సో అది ఈ అన్ని పక్కన పెడితే అసలు కంట్రీ ఉంది గైస్. మీరు ఎటు చూసినా ఫుల్ ఆఫ్ మౌంటైన్స్. సో అల్బేనియా మొత్తం మౌంటైన్స్తోనే కవర్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ కానీ, సీ కానీ, ఫుల్ మౌంటైన్స్. ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. సో ఇమిగ్రేషన్లో అయితే ఏం అడగట్లేదు, ఏం అడగరు కూడా. నార్మల్గా ఈ వీసా చూసేసి గో అంతే. వచ్చేసి ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసేసుకున్నాము. ఇప్పుడు బ్యాగ్స్ కోసం పెట్టి బ్యాగ్స్ వచ్చాక తీసుకొని వెళ్ళడమే. సో ఇప్పుడు నెక్స్ట్ మేము బ్యారెట్ వెళ్తామా లేదంటే ఇక్కడ మనం చూస్తామా అనేది తెలియదు. బయటికి వెళ్ళాక డిసైడ్ అవుతాము. కరెన్సీ కన్వర్ట్ చేసామని చెప్పాను కదా. సో మేము 600 pounds కన్వర్ట్ చేసాము. 600 pounds కన్వర్ట్ చేస్తే మాకు 58,200 లే వచ్చింది. ఇక్కడ కరెన్సీ లే. సో మాకు అంత వచ్చింది. సగం ట్రావెలింగ్ అయిపోయిందంట, చూద్దాం. మనం ల్యాండ్ అయ్యాక ఫస్ట్ చేసే పని వైఫై కనెక్ట్ చేసుకోవడం. బట్ అదేంటో ఈ ఎయిర్పోర్ట్లో వైఫై కనెక్ట్ అవ్వట్లేదు అరైవల్స్లో. ఎంత ట్రై చేసినా కూడా అవ్వలేదు. ఇంకా మేము బయటకు వెళ్ళేసి సిమ్ తీసేసుకున్నాము. మనం ఎప్పుడు అరైవల్స్లో వెళ్ళినా మనల్ని పిక్ చేసుకోవడానికి ఎవరొకరు ఉంటారు. ఈరోజు ఎవరున్నారు? ట్యాక్సీ. సో మాకు ఎవరికి డ్రైవింగ్ రాదు కాబట్టి మేము ట్యాక్సీ హైర్ చేసుకొని వెళ్తున్నాము. అందుకు మా కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో మేము 1 సిమ్ తీసుకుంటున్నాము అండ్ ఫిజికల్ సిమ్మే తీసుకుంటున్నాము. మేము ఇప్పుడు తిరానా ఎయిర్పోర్ట్ నుంచి పిరమిడ్ ఆఫ్ తిరానాకి వెళ్తున్నాము. గ్రీన్ ట్యాక్సీస్ బుక్ చేసుకున్నాము, వెళ్ళిపోతున్నాము అనమాట. మేము ఇప్పుడు పిరమిడ్ ఆఫ్ తిరానాకి వచ్చాము. వెనక చూసిన మెట్లు ఇదే పిరమిడ్. ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్స్ కాదు ఇది, అలా ఆ షేప్లో ఉంది. పైకి వెళ్ళాలి. సో మేము లగేజ్తో వచ్చాము కాబట్టి అందరం ఒకసారి వెళ్ళలేము, క్యారీ చేయలేము కాబట్టి అన్నయ్య ఇంకా లియా వెళ్ళారు. నెక్స్ట్ ఇప్పుడు నేను మా తమ్ముడు ఇద్దరం వెళ్తాము. లెట్స్ సీ పైన ఏముందో. ఇప్పుడు మేము కూడా వెళ్తున్నాము. అన్నయ్య వాళ్ళైతే ఏం లేదని చెప్పారు. మేము కూడా ఇప్పుడు ఏం లేదని చెప్పడానికి వెళ్తున్నట్టుంది పైకి. అలా ఇది సిటీ. లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి కనిపించట్లేదు. ఇది టాప్ పాయింట్. పైకి వచ్చాక ఇలా కనిపిస్తుంది వ్యూ. ప్లాన్ ఇది పైన వ్యూ. లైటింగ్ చాలా తక్కువ ఉంది కానీ అక్కడ ఉన్న మౌంటైన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. బట్ అది కనిపించట్లేదు, బ్లర్ అవుతుంది. ఈ ప్లేస్ వర్తా అంటే 50-50. చక్ర అని ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం తినడానికి. ఎలా ఉందో ఫుడ్ రివ్యూ చెప్తాము తిన్నాక. ఈ ప్లేస్ చాలా బాగుంది. అంతా ఫుడ్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. సో సూపర్. ఇలా అథెంటిక్ ఫుడ్, వైన్స్ అన్ని స్మెల్స్ వస్తున్నాయి. పాస్తా. ఇది లారియల్ ప్యారిస్ కూడా వీళ్ళదే ఇస్తుంది. ఏంటిది సిరీస్ అనుకుంటా ఇది. సో దిస్ ఈజ్ సో హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉంది. చాలా మంచిగా ఉంది, మస్తు అనిపిస్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైం కూల్ వెదర్ మంచిగా ఉంది. లెట్స్ గో, చలో. ఇలా హ్యాపీగా సాడ్గా సాగుతూ మా డే ఫినిష్ అయిపోయింది. ఇక్కడతో ఈ బ్లాగ్ ఎండ్ అయిపోయింది. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.